హే హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా నేను మరో మంచి స్నాక్ ఐటెంని మీకు పరిచయం చేయడానికి వచ్చాను. ఇది అందరికీ సుపరిచితమైన స్నాకే, దట్టు మన ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరిళ్ళలో ఉండే కామన్ స్నాక్. కానీ అన్ని స్నాక్స్లో కన్నా నాకు ఇది చాలా ఫేవరెట్. ఇంతకీ పండగకి మీరు మీ ఇంట్లో ఈ స్నాక్ ఐటెం చేశారా లేదా నా కింద కామెంట్ చేయండి. ఇంకేస్ చెయ్యకపోతే ఇంకెందుకండి లేట్, స్టార్ట్ చేయండి. అంతా బాగానే ఉంది కానీ ఇది చేసుకోవడం తెలియదే అనుకుంటున్నారా? నేను ఉన్నాను కదా చెప్పడానికి. ఈ గారెలు ఎలా చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్తే, ఫస్ట్ మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత బియ్యం పిండిని తీసుకొని అందులో కొద్దిగా పసుపు, అలాగే మీ రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకోండి. ఆ తర్వాత ముందుగా పెట్టుకున్న పల్లీలను పొట్టు తీసి ఆ పప్పులు కూడా ఇందులో వేసుకోండి. అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేసుకోండి. ఒక 2 అవర్స్ బిఫోర్ నానబెట్టిన పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్, దాంతోపాటు కరివేపాకు, అలాగే కొత్తిమీరను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇవన్నీ పిండికి బాగా పట్టేలాగా ముందుగా పిండినంతా చక్కగా కలుపుకోండి. ఈ పిండిని కింద నుంచి పైన వరకు మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా కలిసేలాగా చాలా చక్కగా కలుపుకోండి. ఇలా పిండి అంతటిని కలుపుకున్నాక వాటర్ తీసుకొని ఆ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ దాన్ని ఒక మంచి సాఫ్ట్ చపాతీ ముద్దలాగా చేసుకోండి. సాఫ్ట్గా అంటే మరీ ఓవర్ సాఫ్ట్గా ఉండొద్దు, అలానే చాలా గట్టిగా కూడా ఉండొద్దు, సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. మేము చేసేది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెంగా కలుపుకొని ఇంకో దాంట్లో వేసుకుంటున్నాం. ఈ కన్సిస్టెన్సీలో పిండి మొత్తం కలుపుకున్నాక ఇలా అందులో నుంచి ఒక చిన్న ముద్ద తీసుకొని దాన్ని ఇలా రౌండ్ బాల్లా చేసుకొని, ఫస్ట్ మనం ఇదైతే పూరి చేసుకునే అచ్చు అందరి ఇళ్ళలో ఉంటుంది, ఇది తీసుకొని దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని ఆ కవర్కి ఆయిల్ అప్లై చేసేసి మనం ఇందాక తీసుకున్న ముద్దని ఆ కవర్ పైన పెట్టేసి ఆ మిషన్తో ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినా కూడా కొంచెం మందంగా ఉంటుంది, సో అందుకని చెప్పేసి కవర్ పైన నుంచే కొంచెం చేయితో అలా అద్దండి. అది ఇంకా కొంచెం పలుచగా అవుతుంది. ఇక మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేసుకుంటే కరెక్ట్గా ఫ్రై అవుతాయి గారెలు. అందుకని చెప్పేసి ఒక హోల్ పెట్టేసుకొని మెల్లిగా కవర్ నుంచి ఆ గారెను తీసి ఒక క్లాత్ పైన వేసుకోండి. మేమైతే ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి కట్టెల పొయ్యి పెట్టి దానిపైన ముక్కుడు పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆ క్లాత్ పైన వేసిన గారెలని మెల్లిమెల్లిగా తీసుకుంటూ ఇలా ఒక్కొక్కటి నూనెలో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అండ్ వేసిన వెంటనే వాటిని కదపకూడదు. ఒక 2-3 మినిట్స్ అయ్యాక కదపండి, లేదంటే ముక్కలు అయిపోతాయి. సో ఒక 2-3 మినిట్స్ వదిలేసాక మెల్లిమెల్లిగా కలుపుకుంటూ మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకొని ఇలా ఒక జల్లెడ తీసుకొని జల్లెడలో వీటిని వేసుకోండి. ఎందుకంటే వాటికి ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఉంటుంది కదా, అదంతా ఆ కింద ఉన్న ప్లేట్ కానీ దానికి పడుతుంది. సో మనకు ఆయిల్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది గారెలకి. ఇలా అన్ని గారెలు తీసుకున్నాక వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, గారెలు ఎంత సింపుల్గా చేయొచ్చో కదా. సింపులే కదా, కొంచెం ఓపిక కూడా కావాలి. సరే, డెఫినెట్గా మీరు కూడా మీ ఇంట్లో అది ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ వీడియో చూసి అలాగే వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళిపోతే ఎలా చెప్పండి? లైక్స్ కొట్టాలి కదా. నాకు మీరు సపోర్ట్ ఇస్తున్నట్టు నాకు ఎలా తెలియాలి? మీరు లైక్స్తోనే కదా. సో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.